హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్తో కలిసి జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాను. కేపీహెచ్బి నుంచి జేఎన్టీయూ వరకు స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా. సో అది చాలామందికి తెలుసు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. సో స్ట్రీట్ షాపింగ్ మొదలు పెట్టడానికి ముందు మేము పిఎన్ఆర్ మాల్లో రెస్టారెంట్లో ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళామని చెప్పి అక్కడ లంచ్ చేసుకొని తర్వాత షాపింగ్ స్టార్ట్ చేసాము. సో ఈ స్ట్రీట్ షాపింగ్లో మనకి ఎక్కువ ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్ ఇవి చాలా చాలా ఉంటాయి. అందులో మళ్ళీ ఇయర్ రింగ్స్ ఇంకా ఎక్కువ కలెక్షన్ కనిపిస్తాయి మనకి. ప్రతి షాప్లో కంపల్సరీ ఇయర్ రింగ్స్ ఉంటాయి. అందులోనూ ఆక్సిడైజ్డ్వి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ అవన్నీ ఆక్సిడైజ్డ్లోనే ఉన్నాయి. సో ఇది బాగుంది. ఇది కొంచెం చాన్బాలీస్ టైప్లో వచ్చింది, కానీ నా దగ్గర అది ఆల్రెడీ ఉందని చెప్పి అక్కడే పెట్టేశాను. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి ఇది బాగుంది. కొంచెం ఫేస్ పొడవుగా ఉన్న వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇట్లా మిర్రర్ వచ్చేసి ఆక్సిడైజ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ప్రైజెస్ కూడా 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ క్వాలిటీ కూడా ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఎక్కువ క్వాలిటీ బాగుంటుంది, తక్కువ అయితే తక్కువగా ఉంటుంది. నాకు ఈ పీకాక్స్ వచ్చేసి ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇవి స్టడ్స్, ఇవి వచ్చేసి 20 రూపీస్ చెప్పారు ఒక్క పేరు. సో ఇందులో నుంచి నేను ఒక పేరు తీసుకున్నాను. అండ్ దెన్ ఇవి అప్పుడు మనం కొంచెం బీటెక్లో ఉన్నప్పుడు చాలామంది పెట్టుకునేవాళ్ళు. అండ్ ఆ రింగ్స్ ఇవన్నీ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి 320, 350 ఆ ప్రైస్ రేంజ్ చెప్పారు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవి రింగ్స్. అండ్ ఇది వేరే షాప్లో ఇవి చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ప్రైస్ వచ్చేసి 200, చిన్నవి అయితే కొంచెం 150, 200 కొంచెం ప్రైస్ ఎక్కువగా చెప్పారనిపించింది. కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే స్ట్రీట్ షాపింగ్ కదా, అంత ఎక్కువ ప్రైస్ పెట్టాలనిపించలేదు. దాని బదులు కుషల్స్లో అట్లా స్టోర్స్లో తీసుకుంటే ఇంకా గ్యారంటీ అది కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను తీసుకోలేదు. ఇవి చిన్నపిల్లలకి బాగుంటాయి. హెయిర్ బ్యాండ్స్, హెడ్ బ్యాండ్స్, క్లిప్స్. ఇవి క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో. సో ఈ క్లిప్స్ వచ్చేసి శారీ పైనకి కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి క్లిప్స్ చాలా బాగా కనిపిస్తాయి. నా దగ్గర ఆల్రెడీ ఒక 2 క్లిప్స్ ఉన్నాయి ఇట్లాంటివే, అందుకని నేను తీసుకోలేదు అది. నాకు ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ జీన్స్ పైకి కానీ లేకపోతే ఫ్రాక్స్ మీదకి పెట్టుకోవడానికి సింపుల్గా చాలా బాగుంటాయి. కానీ చెప్పాను కదా, నాకు కొంచెం ప్రైసీ అనిపించింది. అందుకని చెప్పి నేను జస్ట్ చూసి పెట్టాను అక్కడ. కానీ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ పేరు నాకు చాలా క్యూట్గా అనిపించింది. పెట్టుకుంటే కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. చిన్నపిల్లలకి మాత్రం అది చాలా బాగుంటుంది, టీనేజ్ పిల్లలకి కానీ చిన్నపిల్లలకి. అండ్ అందులోనే ఇట్లాంటి చైన్స్, ఇంకా బ్రేస్లెట్స్, కడం టైప్లో ఇవి ఇలా ఉన్నాయి. సో ఇది కూడా 300, 320, 250 ఆ రేంజ్లో చెప్పారు. తీసుకోవచ్చు ఆ ప్రైస్ అయినా. కాకపోతే చెప్పాను కదా, ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో తీసుకుంటే గ్యారంటీ ఉండదు, అందుకని చెప్పి నేను తీసుకోలేదు. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఫోన్ కేస్ తీసుకుంటాను అంటే ఇక్కడ వచ్చాము. సో ఇక్కడ కూడా క్యూట్ పౌచెస్ చాలానే కనిపించాయి మాకు, బాగున్నాయి అవి కూడా. కానీ కొంచెం కాలేజ్ గోయింగ్ పిల్లలకైతే బాగుంటాయి అని చెప్పి తీసుకోలేదు ఏమీ. అండ్ ఇక్కడ ఈ డ్రెస్సెస్ ఒక షాప్ ఉంటే అక్కడికి వచ్చాము. అందులో మాకు ఒక డ్రెస్ బాగా అనిపించి లోపలికి వెళ్ళాము. సో ఆ డ్రెస్ చూసి ఆ డ్రెస్ ఒకటి తీసుకొని అందులో నుంచి వచ్చేసాము. సో స్ట్రీట్ షాపింగ్ తొందరగా ఫినిష్ చేసుకొని పక్కన నెక్సస్ మాల్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. స్ట్రీట్ షాపింగ్ ఇంతకు ముందు ఉన్నట్టుగా నాకు ఎందుకో అనిపించట్లేదు. నేను జేఎన్టీయూలోనే చాలా ఇయర్స్ ఉన్నాను హాస్టల్లో. అప్పుడున్న ప్రైజెస్ కానీ అప్పుడున్నట్టుగా నాకు ఇప్పుడు అనిపించలేదు. అందుకని తొందరగా ఫినిష్ చేసుకొని మేము మాల్కి వచ్చాము. మా ఫ్రెండ్ ఇక్కడ వాళ్ళ సిస్టర్స్కి డ్రెస్సెస్ చూస్తాను అని చెప్తే మ్యాక్స్లోకి వచ్చాము. సో మ్యాక్స్లో కూడా ఇంతకుముందు ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ ఎట్లాంటి కలెక్షన్ ఉండేదో అట్లానే అనిపిస్తుంది డ్రెస్సెస్. అందుకని కొత్తగా అయితే నాకైతే ఏం అనిపించలేదు. అండ్ ఈ బ్లాక్ వన్ చూసాము, ఇది క్వాలిటీ అంత బాగాలేదు, అందుకని చెప్పి అక్కడే పెట్టేశాను. సో ప్రతి డ్రెస్ కూడా అంతే, క్వాలిటీ చూసి అక్కడే వదిలేసి వచ్చేసాము.
అండ్ ఈ క్లిప్ ఇది నేను చూసుకోలేదు, ఇది 2 టైమ్స్ వచ్చినట్టుంది. సో అది క్వాలిటీ నచ్చక అవి 2 పక్కనే పెట్టేసి ఎక్కువగా చూడలేదు. దాని తర్వాత ట్రెండ్స్లోకి వచ్చేసాము. ట్రెండ్స్లో కూడా కొత్తగా ఏది డ్రెస్సెస్ అనిపించలేదు. ఇది ఒకటి క్వాడ్ సెట్ ఉంది, ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఇది ఫోన్లో క్వాలిటీ కలర్ కొంచెం డల్గా కనిపిస్తుంది, కానీ ఇది ఇంత డల్గా లేదు. ఒరిజినల్గా చూస్తే కొంచెం బ్రైట్గానే ఉంది. ట్రెండ్స్లో కూడా నార్మల్గానే ఉన్నాయి డ్రెస్సెస్ అవన్నీ. సో ఇక్కడే చూస్తున్నాం నార్మల్గా ఎట్లాంటి డ్రెస్ తీసుకోవాలి అని. అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ చూస్తున్నాం అనమాట, ఫ్రాక్స్, టీ షర్ట్స్ అవన్నీ. సో ఇది కూడా నాకు కలర్ కొంచెం బాగా అనిపించింది. ఫోన్లో ఉన్నంత లైట్గా లేవు, ఇందులో కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి కానీ డార్క్గానే ఉన్నాయి. సో కొంచెం షాపింగ్ చేసుకొని ఏదైనా తిందామని చెప్పి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. సో అప్పుడే లంచ్ చేసాం కాబట్టి నార్మల్గా డ్రింక్స్ తీసుకొని అవి తాగేసి వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఇంకా ఆ రోజు మాల్లో ఏదో కాన్సర్ట్ టైప్ ఏదో ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సాటర్డే వెళ్ళాము, అయినా కూడా పెద్దగా రష్ ఏం లేదు మాల్లో. సో అందుకే కొంచెం ఫ్రీగా కనిపిస్తుంది. సో దాని తర్వాత మేము వెస్ట్ సైడ్ వెళ్దామని చెప్పి వెస్ట్ సైడ్కి వెళ్ళాము. నాకు కొంచెం మ్యాక్స్, ట్రెండ్స్ వీటిలో కంటే నాకు కొంచెం వెస్ట్ సైడ్లో బెటర్గా అనిపిస్తాయి. అండ్ ఈ బ్యాగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా నా చేతిలో కవర్స్ ఉన్నాయి, అందుకని సరిగ్గా చూపించలేకపోయాను. బట్ ఇది మాత్రం లుక్ చాలా బాగా నచ్చింది నాకు. సో అది కంపల్సరీగా తీసుకుందామని చెప్పి నేను వెళ్ళాను. అండ్ ఈ బ్లాక్ డ్రెస్ వచ్చి మా ఫ్రెండ్ ఇది బాగుంది, నువ్వు ఒకసారి ట్రై చేయని చెప్పి చూపిస్తుంది. క్వాలిటీ బాగానే ఉంది ఈ డ్రెస్ మాత్రం, కానీ కొంచెం చాలా లూజ్ అయిపోతుంది ఆ డ్రెస్. అండ్ ఇక్కడ మా బాబుకి కూడా ఏదైనా తీసుకుందాము అని చెప్పి కిడ్స్ సెక్షన్కి వచ్చాను నేను. బయటికి వెళ్ళినప్పుడు మేము ఏది తీసుకున్నా తీసుకోకపోయినా వాడికి చిన్న టాయ్ కానీ చిన్న డ్రెస్ ఏదైనా ఒకటి కంపల్సరీగా తీసుకుంటాము. సో నాకు ఇక్కడ ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది కదా. సో అక్కడ వెస్ట్ సైడ్లో కొన్ని తీసేసుకొని నేను ఇంకా ఇంటికి వచ్చేసాను. నేను చాలా ఇయర్స్ తర్వాత హైదరాబాద్ లోకల్ బస్లో ట్రావెల్ చేస్తున్నాను. చాలా ఇయర్స్ అయింది నేను లోకల్ బస్ ఎక్కి హైదరాబాద్లో. సో ఇవి నేను తీసుకున్నామన్నమాట స్ట్రీట్ షాపింగ్లో. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. నాకు ఆ పీకాక్ది అది వచ్చి నాకు చాలా బాగా నచ్చింది అది. కాకపోతే నేను అది ఇట్లా హుక్ ఉన్నవి ఎక్కువగా ప్రిఫర్ చేయను. కాకపోతే నాకు ఆ పీకాక్ అది నాకు బాగా నచ్చింది. ఇంకా కొంచెం చాంద్బాలీస్ టైప్లో ఉంది కదా, అందుకని నేను తీసుకున్నాను. కాకపోతే క్వాలిటీ అంత పెద్ద గొప్పగా ఏం లేదు. బట్ దీనికి వచ్చి 80 రూపీస్ పడింది. సో 80 రూపీస్లో మనం ఎక్కువ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ బాగున్నాయి, ఎప్పుడైనా పెట్టుకోవచ్చులే అని చెప్పి నేను తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం నాట్ వెరీ గుడ్. అండ్ ఇది వచ్చేసి ఈ రింగ్స్, నేను ఇవి స్కూల్కి వెళ్ళే టైంలో నేను ఇట్లాంటి రింగ్స్ ఎక్కువగా పెట్టుకునేదాన్ని. సో నాకు అప్పుడు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం. ఏ డ్రెస్ వేసుకున్నా ఇవి బాగా సెట్ అయ్యేవి. సో ఇవి వచ్చేసి 120 రూపీస్ పడింది. నాకు క్వాలిటీ కూడా బాగా నచ్చింది. సో అందుకని చెప్పి నేను తీసుకున్నాను ఇవి. ఎప్పుడైనా సింపుల్గా ఇక్కడ లోకల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను. కానీ నా క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా రోజులే ఆగుతాయి అనిపించింది, అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఈ రింగ్స్ నాకు తెలిసి ఎవరికైనా బాగుంటాయి. అండ్ దెన్ ఈ స్టడ్స్ తీసుకున్నాను. ఇందాక స్ట్రీట్ షాపింగ్లో నేను చూపించాను కదా, సో ఈ స్టడ్స్ తీసుకున్నాను. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఇయర్ రింగ్స్ పెట్టుకోను. ఎప్పుడైనా ఇక్కడ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ స్టడ్స్ తీసుకున్నాను. డైమండ్ లాగా వచ్చి ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి జస్ట్ 20 రూపీసే పడింది. సో అందుకని చెప్పి నేను తీసుకున్నాను. ఇట్లాంటివి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అండ్ దెన్ ఈ డ్రెస్ వచ్చి నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. నాకు ఆరెంజ్ అండ్ పింక్, ఆరెంజ్ అండ్ రెడ్ ఈ కాంబినేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది కాంబినేషన్, అందుకని చెప్పి నేను తీసుకున్నాను. ఇది కొంచెం వీ నెక్ వచ్చి ఆలియా కట్ టైప్లో ఉంది. బాగా అనిపించింది. కానీ ప్రైస్ అది వచ్చేసి ఈ డ్రెస్కి 1000 రూపీస్ పడింది. అంటే ఇది సెట్ వచ్చింది, 3 పీస్ సెట్ వచ్చింది.
నాకు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ నాకు కాంబినేషన్ నచ్చి నేను తీసుకున్నాను. ఇలా పెట్టుకొని చూస్తే కూడా అది కొంచెం బ్రైట్నెస్ బాగా అనిపించింది, బ్రైట్గా కనిపిస్తామనిపించింది. అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్లో వెరీ డిసప్పాయింటింగ్ పాయింట్ వచ్చి చున్నీ అయితే అసలు క్వాలిటీయే లేదు. డ్రెస్ క్వాలిటీ బాగుంది, కాకపోతే అసలు ఆ చున్నీ మాత్రం కొంచెం కూడా క్వాలిటీ లేదు. అండ్ లెంత్ కూడా చాలా తక్కువ వచ్చింది. అండ్ అంతగా అనిపించలేదు నాకు చున్నీ. కొంచెం లెంత్ పొడుగ్గా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ దెన్ దీనికి ఒక ట్రౌజర్ ప్యాంట్ వచ్చింది. 3 పీస్ సెట్ అని చెప్పాను కదా. ప్యాంట్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది క్వాలిటీ. నాకు టాప్ క్వాలిటీ బాగా అనిపించింది, అందుకని చెప్పి నేను తీసుకున్నాను. బట్ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ, అసలు ఎంత బార్గెన్ చేసినా కూడా తగ్గించలేదు. అండ్ ఇందాక వెస్ట్ సైడ్లో చూపించాను కదా ఈ బ్యాగ్ వేసుకుంటే మాత్రం నాకు లుక్ చాలా బాగా అనిపించింది. క్లాత్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి ఇది 1700 పడింది ఈ డ్రెస్కి, ఈ బ్యాగ్కి. ఇది మాత్రం పెద్దగా ఉంది. కిడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం క్యారీ చేయడానికి ఎక్కువ ఐటమ్స్ పెట్టుకొని వెళ్తాం కదా బయటకు వెళ్ళినప్పుడల్లా. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వర్కింగ్ ఉమెన్కి కూడా ల్యాప్టాప్ అట్లా ఏమైనా తీసుకెళ్ళడానికి సరిపోతుంది ఇది. సో నాకు బాగా అనిపించింది, వేసుకుంటే కూడా లుక్ అదంతా బాగుంది, అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ చెప్పులు తీసుకున్నాను. ఇవి 350 చెప్తే 250కి బార్గెన్ చేస్తే 280కి ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel. Thank you. Bye bye.